హెర్బ్ లైఫ్ ఇంటర్నేషనల్ ఇండిపెండెంట్ బిజినెస్ ఆపర్చునిటీ ఆల్రెడీ తీసుకున్నారు. దీంట్లో హైయెస్ట్ డిస్కౌంట్ వచ్చి 50% అనమాట. మీరు ఇవాళ కొత్తగా జాయిన్ అయినా 10 ఇయర్స్ అయినా 20 ఇయర్స్ అయినా ప్రోడక్ట్స్ మీద వచ్చే బెస్ట్ డిస్కౌంట్ వచ్చి 50%. ఇది అందరికీ తెలుసు, కానీ అది ఇలా రావాలి ఐడియా లేక ప్రోడక్ట్స్ ఇక్కడ అక్కడ తెచ్చుకుంటారు. సో మీరే మీ ఓన్ అకౌంట్లో మీరు 50% చాలా ఈజీగా చాలా లో అమౌంట్తో వచ్చేయచ్చు. దానికి మీకు వచ్చిన కొత్త అప్డేట్ ఏంటంటే అక్టోబర్ మంత్లో మీకు జిఎస్టీ తగ్గింది 13%, 18% జిఎస్టీ జస్ట్ 5%కి వచ్చింది. ఒక ఎంఆర్పి ప్రోడక్ట్ చూసుకుంటే కనుక ఫార్ములా 1 2100 ఏదైతే ఉందో మీకు 1225 రూపీస్కి మాత్రమే వచ్చేస్తుంది అనమాట. సో మీరు హైయెస్ట్ డిస్కౌంట్లో ప్రోడక్ట్స్ తీసుకోవాలంటే దీని గురించి మార్కెటింగ్ ప్లాన్ ఒకసారి మనకు క్లియర్గా తెలుసు. సో హెర్బ్ లైఫ్ న్యూట్రిషన్ ఇన్కమ్ ప్లాన్ వచ్చేసరికి ఒక 95 కంట్రీస్లో వర్క్ చేసుకోవచ్చు. దానికి ఒక యూనిక్ ఐడి ఉంటుంది విత్ ఫుడ్ లైసెన్స్తో మనం అప్లై చేసుకుంటే కనుక. సో $1 ఈజ్ ఈక్వల్ టు 1 వాల్యూమ్ పాయింట్ అని చెప్పి మెజర్ చేస్తారు. సో వీ హ్యావ్ ఇంటర్నేషనల్ ఇండిపెండెంట్ బిజినెస్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో దెర్ ఈజ్ అన్లిమిటెడ్. ఓన్లీ ఇట్స్ నాట్ చైన్ మార్కెట్ ఆర్ నాట్ పిరమిడ్ స్కీమ్, నాట్ జాయినింగ్ స్కీమ్, 2 లైన్స్ వేయాలి అట్లా ఏం లేదు. అన్లిమిటెడ్ కస్టమర్స్ అండ్ అన్లిమిటెడ్ ఇన్ఫినిటీ ఎంతమంది డిస్ట్రిబ్యూటర్స్ని అయినా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రిఫర్డ్ కస్టమర్ అకౌంట్ అని ఉంటుంది. వన్స్ ప్రిఫర్డ్ కస్టమర్ అకౌంట్కి మీకు 15% బ్రాంచ్ డిస్కౌంట్ వస్తుంది. 100 వాల్యూమ్స్ అంటే $100 కనుక పెట్టుకుంటే, సో 8,000 లోపల ప్రోడక్ట్స్ ఏదైతే తీసుకుంటే 15%, 8,000 అబోవ్ తీసుకుంటే కనుక 25% సిల్వర్ డిస్కౌంట్, అండ్ నెక్స్ట్ 35% డిస్కౌంట్ కావాలంటే కనుక 500 వాల్యూమ్ పాయింట్స్ అంటే $500 వర్త్. ఇప్పుడు వచ్చేసరికి జస్ట్ 37,000 వర్త్లోనే మీకు 50,000 వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్. అంటే ఒక కస్టమర్ వెయిట్ లాస్ 3 మంత్స్లో అవ్వాలంటే కనుక మినిమం 500 వాల్యూమ్ పాయింట్స్ తీసుకోవచ్చు. ఒక ఫ్యామిలీలో 2 తీసుకోవాలన్నా కానీ. అండ్ నెక్స్ట్ ఒక డిస్ట్రిబ్యూటర్ కెన్ గివ్ ఎన్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్. ఇక్కడ కస్టమర్ని జాయిన్ చేయలేరు. సో డిస్ట్రిబ్యూటర్కి 2 ఆప్షన్స్ ఉంటాయి, ప్రిఫర్డ్ కస్టమర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వచ్చు. వన్స్ డిస్ట్రిబ్యూటర్ అవుతూనే ఈ ఇంటర్నేషనల్ కంపెనీలో మీకు స్ట్రైట్ అవే 25% డిస్కౌంట్ వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఆర్డర్ మీరు చేసుకోవాలంటే 25% వస్తుంది. బట్ ప్రాఫిట్స్ బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక 25% కన్నా 35 బెస్ట్, 35 కన్నా 42 బెస్ట్, 42 కన్నా 50. హైయెస్ట్ ప్రోడక్ట్స్ మీద వచ్చేది 50% రావడం వల్ల బెనిఫిట్స్ మీకు చెప్తాను. అయితే మీరు కస్టమర్కి ఏదైతే గోల్డ్ మెంబర్షిప్ ఉంటుందో సేమ్ యాజ్ అసోసియేట్ సీనియర్ కన్సల్టెంట్ 1 నుండి 5 కస్టమర్స్కి ఇవ్వాలన్నా కానీ మీరు మినిమం ఫస్ట్ ఆర్డర్ 35% పెట్టుకోవచ్చు. దీనికి ఫుడ్ లైసెన్స్తో కూడా సంబంధం లేదు. నెక్స్ట్ వచ్చేసి 500 వాల్యూమ్ పాయింట్స్ 36,000 వచ్చేస్తుందని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. నెక్స్ట్ సక్సెస్ బిల్డర్. మీరు బిజినెస్ చేసే ప్లాన్ ఉంటే కనుక దిస్ ఈజ్ ద ఓన్లీ బెస్ట్ స్ట్రైట్ ఆప్షన్. ఫస్ట్ ఆర్డరే 42%లో తీసుకోవాలి అనుకుంటే కనుక 1000 వాల్యూమ్ పాయింట్స్ మీకు జస్ట్ 66 అంటే 67 to 67Kకి మీకు దగ్గర 1,05,000 రూపాయల వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి అన్నమాట. ఇది చాలా బెస్ట్ ఆప్షన్. మీరు బయట ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా అంత అమౌంట్ రాదు. మీకు ఇక్కడ ఒక 10 కస్టమర్ ప్రోగ్రాంలో మీకు 30,000 to 35,000 ఇన్కమ్ అనేది ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. అయితే బెస్ట్ థింగ్ ఏంటంటే 50%. ఇలాంటి ఆర్డర్స్ ఒక 4 times రిపీట్ అయితే 4,000 వాల్యూమ్ పాయింట్స్ అంటారు. ఇట్లా 67,000 ఇంటూ 4 times అంటే మీకు 2.7 lakh దాకా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో కానీ ఇప్పుడు ఒక బెస్ట్ ప్లాన్ మీకు చెప్తాను. ఫస్ట్ 50% రావడం వల్ల బెనిఫిట్స్ చెప్తాను. ఒకటి, ప్రోడక్ట్స్ అన్ని 50%లో వస్తాయి. కంపెనీలో 8% to 35% ఆఫ్ హోల్సేల్ ఇన్కమ్ తీసుకోవచ్చు, రిటైల్ ఇన్కమ్ తీసుకోవచ్చు, రికగ్నైజేషన్స్ ఉంటాయి, 5% రాయల్టీ ఇన్కమ్ ఎలిజిబిలిటీ క్వాలిఫై అవుతారు, అండ్ వెకేషన్స్ క్వాలిఫై అవ్వాలన్నా లోకల్ వెకేషన్స్, ట్యాప్ టీమ్, నాన్ ట్యాప్ టీమ్ వెకేషన్స్ కూడా అబౌవ్ 50% మాత్రమే ఉంటుంది. సో ఈ బెనిఫిట్స్ అన్ని 50% అనేది ది బెస్ట్ పొజిషన్. అది మీరు డెసిషన్ తీసుకున్న 1 hourలో కూడా అయిపోవచ్చు. సో డెసిషన్ తీసుకున్నాక ఒక్కళ్ళే చేసుకోవాలంటే 2,70,000 అవుతుంది. కానీ 2 persons, ఒక బ్రదర్ అండ్ సిస్టర్ లేకపోతే ఒక 2 friends కానీ లేకపోతే ఇట్లా చేసుకోవాలనుకుంటే 2 persons ఎట్ ఏ టైం 50%కి వెళ్ళొచ్చు విత్ వెరీ వెరీ లో ఇన్కమ్, లైక్ లో అమౌంట్తో. జస్ట్ 1,67,000 పెట్టుకుంటే మీకు 2.5 లక్షల వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్ వస్తాయి. అంటే మామూలుగా అయితే 4,000 వాల్యూమ్ పాయింట్స్ అవ్వాలి, 2,500 ప్లస్ 2,500 తో పాటే మీరు డైరెక్ట్లీ సూపర్వైజర్గా మీ పైన ఉన్న సూపర్వైజర్ ఏదైతే ఉందో కంపెనీకి ఒక లెటర్ పెడితే మీరు సూపర్వైజర్ ఎలిజిబిలిటీ వస్తుంది. ఇది 1 to 2 months లోపల జరగాలి. సో ఇది 1,67,000తో చక్క సూపర్వైజర్ ప్లాన్కి వెళ్ళొచ్చు. ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసరికి 3 persons కూడా చేసుకోవచ్చు. ఇదైతే ఇంకా లెస్. జస్ట్ మామూలుగా అయితే 2,70,000 అవ్వాల్సింది మీకు 3 సూపర్వైజర్ అవ్వాలంటే జనరల్గా 2,70,000, 2,70,000, 2,70,000 అంటే 6, 7, 7.5, 8 లక్షలతో సూపర్వైజర్ అవ్వాలి 3 కలిసి అవ్వాలంటే జనరల్గా అయితే.
కానీ ఇప్పుడు జస్ట్ 1,37,000తోనే జస్ట్ 1.37 తన ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ని ఎవరు ఇన్వైట్ చేశారో వాళ్ళ కింద ఉండాలి. సో ఇలా ముగ్గురు కనుక చేసుకోవాలి ఒకే మంత్లో అనుకుంటే కనుక జస్ట్ 1,34,000 1,34,000 అంటే వర్త్ ఆఫ్ 2 lakhs ప్రోడక్ట్స్ వస్తాయి. అంటే పాయింట్స్ లోపల చూసుకుంటే 2,000 పాయింట్స్ 2,000 పాయింట్స్ 2,000 పాయింట్స్ ఈ మూడు కలిపి పైన సూపర్వైజర్ కంపెనీకి లెటర్ పెడతారు నెక్స్ట్ మంత్. ముగ్గురు కలిసి గ్రూప్ వాల్యూమ్లో సూపర్వైజర్ ఫినిష్ చేసుకోవాలి. ముగ్గురికి 50% ఎలిజిబిలిటీ అవుతుందన్నమాట. సో ఇట్స్ జస్ట్ 1 స్టెప్ డెసిషన్ అవే. మీరు దీని గురించి ఇంకా క్లారిటీ కావాలి అనుకుంటే కనుక మనం 1-to-1 జూమ్ కాల్స్ పెట్టుకొని క్లియర్గా కంపెనీలో ఉన్న డౌట్స్ కానీ మీ ప్రోడక్ట్ రిలేటెడ్ డౌట్స్ అండ్ మార్కెటింగ్ ప్లాన్ రిలేటెడ్ డౌట్స్ కానీ అండ్ ఎలా వర్క్ చేసుకుంటే దీనికి కావాల్సిన ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమ్ అండ్ దీని తర్వాత మాకు క్వాలిఫికేషన్లో కొన్ని లోకల్ వెకేషన్స్ అండ్ నాన్ ట్యాప్ టీమ్ వెకేషన్స్, కంపెనీ వెకేషన్స్ అండ్ హెర్బలైఫ్ ప్రీమియం అండ్ ఇంక్రిమెంటల్ వాల్యూమ్ అట్లా చాలా ప్రమోషన్స్కి ఆల్మోస్ట్ ఒకటే వర్క్ 7 to 8 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవన్నీ అచీవ్ చేసుకోవాలంటే ఫస్ట్ స్టెప్ మీరు తీసుకోవాల్సిన డెసిషన్ మన దగ్గర ఒక 2 లక్షల సరుకన్నా మినిమం 2 lakhs స్టాక్ అన్నా రెడీగా ఉంటేనే మనకి క్లయింట్స్ రావడానికి కానీ క్లయింట్స్కి ప్రోడక్ట్స్ ఇస్తే ప్రాఫిట్స్కి రావడానికి కానీ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. హోప్ గెట్ బ్యాక్ మీ ఫర్ మోర్ క్లారిఫికేషన్. థ్యాంక్ యూ సో మచ్.